దావీదు కుమారుడా, దేవుని కుమారుడా, యేసయ్యా నీకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములే. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, యేసయ్యా స్తోత్రములు 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 స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, యేసయ్యా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములు స్తుతి స్తోత్రములయ్యా. రాత్రికాల వంద ప్రభా తండ్రి, ఆరాధన దీవించి ఆస్వాదించిన ప్రభా, హాజరైన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించినయా. వారి వారి అవసరత తీర్చిన ప్రభా, శక్తి దయచిన ప్రభా, బలము దయచిన ప్రభా, బలపరచిన దేవా. ఈ ప్రాంతమందు మీరున్న దేవా, ఈ స్థలమందు మీరున్న దేవా, మీ ఆత్మ చేత శక్తి చేత బలము చేత నింపండి దేవా. ప్రతి ఒక్క హృదయాలు తెరవండి దేవా. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ఆయా పేరు పేరు వరుసన ప్రభా తండ్రి, వారి హృదయాల తెరవట్టుకు మార్గం దయచేయండి ప్రభా. అయ్యా ప్రభా తండ్రి, యేసయ్యా ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి దేవా. ప్రాంతమందు మీరుండండి దేవా. ఈ జరుగుతున్న ఆరాధన అంతలో మహిమ ఘనత నీకే రావాలి తండ్రి. అయ్యా ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి దేవా. ప్రతి ఒక్క ఆత్మీకలను తెరవండి దేవా. అయ్యా మేము పిలవడం కాదు ప్రభా, మీరు రమ్మంటం కాదు ప్రభా, మీరే ప్రభా తండ్రి. మహిమ ఘనత ప్రభావం రావాలి తండ్రి. యేసయ్యా సర్వశక్తి సంపన్నుడవయ్యా, అతి పరిశుద్ధుడవయ్యా, దేవాది దేవుడువయ్యా, కృప కలిగిన నా తండ్రివయ్యా. అయ్యా జ్ఞాపకం చేసుకోండి దేవా. దయతో ప్రభా తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి దేవా. యేసయ్యా ప్రతి ఒక్క హృదయాలు మారు మనసును దయచేయండి ప్రభా. యేసయ్యా ప్రభా తండ్రి, ఎవరికే మేలు కావాలి మేలు దయచేయండి ప్రభా. అయ్యా ఎవరికే మేలు కావాలి మేలు దయచేయండి ప్రభా. కీడు కొట్టివేసి ప్రభా తండ్రి, ఎంతకాలం అంతా ఎంతగానో ప్రేమించి కాచి పెంచి పోషించావు దేవ వాక్యము చేత. అందరు బట్టి దేవా స్తోత్రములయ్యా. ఇంకా నీ కాపుదల దయచేయండి ప్రభా, రక్షణ దయచేయండి ప్రభా, శక్తి దయచేయండి ప్రభా, బలము దయచేయండి ప్రభా, పరిశుద్ధాత్మ శక్తి దయచేయండి ప్రభా, ప్రార్థనాత్మ ప్రార్థనా బలము ప్రార్థనా శక్తిని దయచేయండి ప్రభా. యేసు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. కూర్చుందామండి అందరూ. ఆమేన్. అందరు బాగున్నారండి? బాగుంటే థ్యాంక్ యూ జీసస్ చెప్దామండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, పాదాలకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రములే. అయా స్తుతి 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 స్తోత్రమా. ఇప్పుడు వరకు పాటల వాయిద్యాలు ఎంతగానో తోడున్న దేవ స్తోత్రములయ్యా. అలాగే శక్తివంతమైన వాక్య పరిచర్లు వెలిచిండక ప్రభా తండ్రి, ఆత్మీకలను తెరబట్టుకు మార్గం తెచ్చే, ఆత్మీయ హృదయం తెరబట్టుకు మార్గం తెచ్చే, ప్రతి ఒక్కరికి ప్రభా గ్రహించగల హృదయమును దయచేను ప్రభా, వినగల చెవులు దయచేను ప్రభా. ఆ వాక్యము వ్యర్థంగా పోకుండా ప్రభా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకొని అయ్యా నీ బాటలో నీ మార్గంలో నడబట్టుకు మార్గం దయచే. మాలో ఉన్న వేషధారణ తీసివే, మాలో ఉన్న అబద్ధ బోధలు తీసివేను ప్రభా. మాలో ఉన్న ప్రభా తండ్రి మిమ్మల్ని వ్యతిరేకించే హృదయాలు తీసివేను దేవా. సరైన హృదయాన్ని మాకు దయచే. ఆ వాక్యం ద్వారా సరిదిద్దుకొని వాక్యాన్ని మా హృదయం అనే పలకల మీద దిద్దుకుడు రాసుకున్నాడు మార్గం దయచే. ఆయా ప్రతి ఒక్క మార్గాన్ని సరళం చేయండి దేవా. ఆయా మాలో ఉన్న లోటుపాట్లు తీసివేసి ప్రభా తండ్రి నూరింతలాగా ఫలముల దయచేను ప్రభా. కాపుకాయ వేడివి, నీరు పెట్టువాడివి, సమస్తము నీకేనయ్యా మహిమ ఘనత. ఆయా నీ నోటు బోరగా వాడుకొని ప్రతి ఒక్క హృదయం తెరబట్టుకు మార్గం దయచి, అనేక హృదయాలు కదిలించబట్టుకు మార్గం దయచి.
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరు బాగున్నారండి? బాగుంటే థ్యాంక్ యూ అని చెప్తాను. థ్యాంక్ యూ జీసస్. లేవీకాండం 7వ అధ్యాయము 13వ వచనము. లేవీకాండము 7వ అధ్యాయము 13వ వచనము చదువుకుందామండి ప్రారంభం నుంచి. ఆ పిండి వంటలే కాక సమాధాన రూపమైన కృతజ్ఞత బలి ద్రవ్యములో పులిసిన రొట్టె అర్పణగా అర్పించవలెను. మరియు ఆ అర్పణలో ప్రతి దానిలో నుండి ఒక దానిని యెహోవాకు ప్రతిష్టార్పణగా అర్పించవలెను. అది సమాధాన బలి రక్తము ప్రోక్షించబడినది యాజకుడిది, అది అతనికి తగును. చూసారండి, ఇక్కడ చదువుకున్న వాక్య వచనాన్ని బట్టి మనం ఏం చూస్తున్నామంటే సమాధాన బలి ఏంటిదండి? సమాధాన బలి అర్పణ. ఆ బలి అర్పణలో ఏముండాలంట? పులిసినది. ఏంటిదండి? పిండి వంటలే కాక సమాధానకు రూపమైన కృతజ్ఞత బలిద్రవ్యములు పులిసిన రొట్టె అర్పణగా అర్పించాలి. పులిసిన రొట్టె ఏంటిదండి? పులిసిన రొట్టె. ఈరోజు మన అంశము పులిసినది పిండి, పులిసిన పిండి. దాని గురించి మనం మాట్లాడుకుందామండి. ఇక్కడ దేవుడు మాట్లాడేది ఏంటంటే పులిసిన రొట్టెని సమాధానం కృతజ్ఞతతో అర్పించమన్నాడు దేవుడు. సామాన్యంగా మన వాడుక భాషలో పులిసింది అంటే దానికి అర్థం ఏంటండి? చెప్పగలరా దయచేసి? తెలిస్తే పులిసిందినది 2 రోజులు 3 రోజులు ఉంచితే దాన్ని పులిసిద్ది పిండి అంటున్నారు. అవునండి. అంటే దాంట్లో ఒక కెమిస్ట్రీ పరంగా వెళితే అక్కడ ఒక రియాక్షన్ జరుగుతుంది. అంటే ఒక చర్య జరుగుతుంది. పిండిని ఏమండి మినుములో నానబెడుతున్నాం, దాన్ని పిండిగా చేస్తున్నాం. అవునా? పిండిగా చేసినప్పుడు రుబ్బి అది ఒక రోజు తర్వాత తెల్లారికి ఏమైద్ది? నొరగొచ్చేస్తుంది. ఏమొచ్చిద్దండి? నొరగొచ్చిద్ది. ఆ నొరగ రావడం వల్ల ఏమొచ్చిద్ది? పిండి టేస్ట్ వచ్చిద్ది అంటారు. అవునా? ఇడ్లీ వేసుకున్నా, దోశ వేసుకున్నా టేస్ట్ వచ్చిద్ది అంటారు. దేనికని? పొలవటం వలన. అయితే ఎక్కువగా పులిస్తే ఏమైంది? తినగలమా? తినలేం, బయట పడేస్తాం. దానివల్ల ఏమైంది? గ్యాస్ ఫామ్ అవునా? గ్యాస్ ట్రబుల్ వచ్చింది. అయితే ఇక్కడ అది పొలవడానికి దానికి కారణం ఏంటంటే అండి ఈస్ట్ అనే దాంట్లో ఉంటుంది. ఏంటిదండి? ఈస్ట్ అనే ఒక బ్యాక్టీరియా దాంట్లో ఉండడం వలన ఆ పిండికి పులుపుదనం అనేది వచ్చింది. మనం అనుకుంటాం లోకంలో ఉపయోగపడేవి ఉన్నాయి, క్రిములు ఉపయోగపడనివి కూడా ఉన్నాయి మనకి. అవునా? కానీ మనకు అవసరమైంది ఏంటి? ఈస్ట్. ఇక్కడ ఈస్ట్ అనే ఒక బ్యాక్టీరియా, ఆ బ్యాక్టీరియా ఆ పిండిలో ఉండడం వలన ఆ పిండిని పులిసేటట్టు చేస్తుంది. దానివల్ల ఏమైంది? టేస్ట్ అనేది వచ్చింది, పిండి అనేది ఒదిగిచ్చిద్ది. అవునా? అయితే ఇక్కడ దేవుడు ఏమడుగుతున్నాడు? పులిసిన రొట్టె అడుగుతున్నాడు, కృతజ్ఞతగా ఇమ్మంటున్నాడు దేవుడు. అవునా? సమాధాన బలి రూపంలో అర్పించేటప్పుడు ద్రవ్యంతో పాటు పులిసిన రొట్టె కూడా అర్పించమంటున్నాడు. అయితే ఈ యొక్క పులిసిన అనే దానికి అర్థం మనం చూసినట్టయితే వాడుక భాషలో నిలవబెట్టింది. అవునా? ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత నిలవబెట్టిన దాన్ని పులిసింది అని అంటాం. అవునా? అయితే ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడండి? మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం.
16వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. చూసారండి ఏమన్నాడు దేవుడు? పరిసయ్యులతో సద్దుకయ్యులతో జాగ్రత్త, పులిసిన పిండితో జాగ్రత్త. ఇందాకేమన్నాడు దేవుడు? పులిసినది రొట్టె దేవుడు అర్పించమన్నాడు. ఇక్కడ పులిసిన పిండితో జాగ్రత్త అంటున్నాడు. ఎందుకని? అక్కడైతే ఇస్తే కృతజ్ఞత, ఇక్కడ ఇస్తే దేవుడు జాగ్రత్త అంటున్నాడు. ఎందుకనంటే పరిసయ్యులు సద్దుకయ్యులు. ఈ పరిసయ్యులు అనేది సద్దుకయ్యుల గురించి తర్వాత చెప్పుకుందామండి. ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో పులిసిన పిండి ప్రవర్తన అంటే మనం ఇందాక ఒక రోజు నిలవ ఉంటేనే పులిసిద్ది అని అంటున్నాం. దేవుడు కూడా ఆత్మీయ జీవితంలో ఈ క్రైస్తవ విధానంలో మన ప్రవర్తన ఎలాగుంది, మన నడవడికే ఎలాగుంది, మన ఆత్మీయ స్థితి ఎలాగుంది, మనం ఎలా ఎదుగుతున్నాము, ఎలాగ ఏ మేళ్ళు పొందుకోలేకపోతున్నామా, దేవుడికి తెలియకుండానే మనం విరుద్ధంగా ఉంటున్నామా, దేవుడికి సజావుగానే మనం నడుస్తున్నామా అని కొన్ని విషయాల్లో మనకి క్లారిటీ ఉండదు. దాని గురించి తెలుసుకోవడానికి మనం వాక్యాన్ని పరిశీలించాలి. దాని వలన హృదయములు దేవుడు అంతరంగాలు శోధించి మనలో ఉన్న తప్పిదములు దేవుడు తెలియపరుస్తాడండి. వాక్యం ఎంతో విలువైనది. ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యమే దేవుడై కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యకి వచ్చాడు. అవునండి. మరి అటువంటి వాక్యము ద్వారా ఏమండి మన ఫేస్ ఎలాగుందో తెలియదు. మన ముఖము అద్దంలో చూసుకోగానే మనకు అర్థమైంది ఎక్కడ మచ్చ ఉంది అని. అవునా? అలాగే వాక్యములో మన ప్రవర్తన ఎలాగున్నదని మన అంతరింద్రియాలన్నిటిని కూడా వాక్యము మనకు తెలియపరుస్తుంది. అయితే ఇవాళ మనలో ఉన్న పులిసినది దేవుడు ఏమంటున్నాడు? పరిసయ్యులతో సద్దుకయ్యులతో జాగ్రత్త, పులిసిన పిండితో జాగ్రత్త. ఎందుకనంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం కొన్ని విషయాలు. అయితే ఆ విషయాలు ఏంటి? పితృపారంపర్య వ్యర్థ పాలన అంటారు. మరి ఏమండి ఆ విషయాల్లో ఈ విషయాల్లో మనం ఏం పాటిస్తున్నాం? దేవుడు చెప్పినట్టు పాటిస్తున్నామా లేదా? దేవుడి యొక్క సంబంధిత దేవుడు మన కోసం ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని తెలుసుకున్నాం. కానీ కొన్ని విషయాలు మనం పక్కన పెట్టేసి ఆ వ్యర్థ పాలన అనేది మనం చేస్తున్నాం. మా తాత చెప్పాడు, మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పిందని. అవునా? బైబిల్ ఏం చెప్తుందని మనం తెలుసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందని మనం తెలుసుకోవాలి. బైబిల్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. తాత మా అమ్మ చెప్పింది కాదు, అక్క చెప్పింది కాదు. దానికి రీజన్ ఉండదు కొన్ని విషయాల్లో. అవునా? ఎందుకు చేస్తున్నామో మనకు కూడా కొన్ని విషయాలు తెలియవు. మరి అటువంటి విషయాలు మనం తెలియచేయడానికి తెలుసుకోవడానికి ఏం చేస్తుందండి? వాక్యముని పరిశీలించే ఆ జ్ఞానాన్ని దేవాది దేవుణ్ణి మనం అడగాలి. అవునండి. అందుకని ఇక్కడ ఏమవుతుంది? పిండి పులిసిపోతుంది. ఇక్కడ పిండి పాలు ఉన్నాయండి, పెరుగు తీసుకొచ్చి దాంట్లో వేస్తే ఏమైంది? తోడుకుంటుంది. అవునా? అదే ఇంత పెరుగు తీసుకొచ్చి దాంట్లో వేస్తే ఏమైంది? మొత్తం పుల్లగా అయిపోద్ది. అవునా? తగ్గు మాత్రమే వేయాలి దాన్ని. అలాగే మా తాత చెప్పాడు, మా నాన్న చెప్పాడు, మా తాత చెప్పాడు అని చెప్పి మనం తీసుకొచ్చి వేస్తుంది. ఏమైంది? పిండి పులిసిపోతుంది. అక్కడ ఈ పరిసయ్యులు అనేవారు పాత నిబంధన గ్రంథంలో మనం ఎక్కడా చూసినట్టు లేదు. ఇక్కడ మత్తయి సువార్తకి వచ్చేటప్పుడు మత్తయి సువార్తకి మలాకీకి ఏమండి ఒక పేజీ తీద్దామండి బైబిల్. మత్తయి సువార్తకి ఇక్కడ మలాకీకి వచ్చేటప్పుడు తెల్ల పేజీలు ఉన్నాయి. చూసారా? ఇక్కడ మలాకీ గ్రంథంలో చివరన తెల్ల పేజీ ఉంది. కొత్త నిబంధన స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా మధ్యలో తెల్ల పేజీ ఉంది. ఈ తెల్ల పేజీకి అర్థం ఏంటో తెలుసండి? ఈ వైట్ పేజీకి అర్థం ఏంటో తెలుసా? దేవుడి యొక్క మౌనం. దేవుడి యొక్క మౌనం ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. మనం ఈజీగా పేజీ తిప్పేస్తున్నాం ఒక సెకండ్లను కనురెప్పేసి తీసేలోపు. అవునా? కానీ 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఎవరితో? భక్తులతో. ఎవరితో? తన బిడ్డలతో. ఎవరితో? ఎవరైతే మాట వినట్లేదో దేవుడు విసిగిపోయాడు. ఆ ప్రవక్తని ఈ ప్రవక్తని
వారిని వీరిని ఆల్ప చెప్పారని దేవుడు, వీరు చెప్పారని సేవ చేయడం, సేవలో రావడం మొదలు పెట్టడం. ఎవరు చెప్పినా వింటున్నారు, వదిలేస్తున్నారు, వింటున్నారు, వదిలేస్తున్నారు. అవునా? మత్తయి అంటాం, మార్క్ అంటాం, క్షమించండి, మలాకి అంటాము, హగ్గయ్య అంటాము, ఏమండి, ఏజ్కేల్ అంటాము, ఇర్మియా గారు అంటాం, ఇలా దానియేలు గారు అంటాం. ఇలా రకరకాలుగా వచ్చారు, ఒక్కొక్కరు. అవునా? చెప్పుకుంటే ఎదరికి వెళ్ళారే కానీ కొంత ఉద్యమం వస్తుంది, మళ్ళీ కొంత పడిపోతున్నారు, మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతున్నారు. అవునా? అయితే దేవుడు ఇదంతా కాదు, వాళ్ళని వీరిని పంపించడం కాదు. పంపిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? పట్టించుకోవట్లే, కాసేపే, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతున్నారని చెప్పి దేవుడు ఎవరిని పంపించాల. 400 సంవత్సరాలు సైలెంట్గా ఉంటే ఏమైందండి? మన సైలెన్సే మనకి చెవులు కూడా గిగ్గురమంటాయి. అవునా? మరి దేవుడికి కూడా ఏమైంది? ఇక్కడ మాట్లాడలా, ఏ ప్రవక్తిని పంపిలా, ఎవరిని పంపిలా. ఎందుకని? దేవాది దేవుడు దిగిరావడానికి, జనుల మధ్యలో ఆయన తిరగడానికి, జనుల మధ్యలో నివసించడానికి, జనులతో సహవాసం చేయడానికి ఆయన దిగి రావడానికి 400 ఏళ్ళు మౌనంగా ఉన్నాడు. చూసారా? దేవుడు మౌనంగా ఉంటే ఎంత బాధగా ఉంటుందండి. అది నిజంగా గ్రహించలేనిది, అది నిజంగా ఒక విధంగా చెప్పాలంటే మనం తట్టుకోలేని పరిస్థితి. అవునా? బాగా శ్రమలో ఉన్నప్పుడు దేవుడు కార్యం చేయకపోతే ఎలాగుంటుంది మనకి? చాలా అంతకన్నా బాధగా ఉంటుంది దేవుడు మౌనంగా ఉంటుంది. అందుకని దేవాది దేవుడు ఏం చేశాడు? తర్వాత దిగి వచ్చాడు. ఈ లోపు 400 సంవత్సరాలు నడుస్తున్నాయి కదా. ఆ నడిచినప్పుడు పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కొంతమంది కొన్ని సిద్ధాంతాలు మారినాయి, కొన్ని వారి నడవడికలు మారినాయి, కొన్ని వారి ప్రవర్తనలు మారినాయి, కొన్ని ఆరాధన క్రమాలు వారిని మారినాయి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూడవచ్చు, రకరకాల సంఘాలు ఉన్నాయి, రకరకాల చర్చీలు ఉన్నాయి, రకరకాల పాస్టర్లు ఉన్నాయి, రకరకాల సువార్థికులు ఉన్నారు, ఏమండి, అపోస్తులు ఉన్నారు, రెవరెండ్లు ఉన్నారు, ఏమండి. ఇక చాలామంది దేవుడు ఒక్కొక్కరికి ఒక పోస్ట్ ఇచ్చాడు, ఒక అధికారాన్ని ఇచ్చాడు, ఒక తలాంతుని ఇచ్చాడు. అవునండి. దాని ప్రకారం ఇప్పుడు అందరూ వాక్యాలు బోధిస్తున్నారు. సువార్థికుల్లాగా, బోధకుల్లాగా, కాపర్లాగా దేవుడు తన శరీరాన్ని అప్పగించాడు, సంఘం అనే శరీరాన్ని. మరి ఇలాగా జరుగుతున్నప్పుడు వీరు కూడా ఎవరంట? పరిసయ్యులు, సద్దుకాయలు ఏర్పడ్డారు. పరిసయ్యులు, సద్దుకాయలు. వీరు పరిసయ్యులు అచ్చంగా మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆచితూచి దానిలో ఏముందో దాన్ని కాచి వడపోచి చదివి ఏమాత్రం బీరిపోకుండా అదే చేస్తారు. ఏమాత్రం బీరిపోకుండా అదే చేస్తారు. ఎందుకని? మోషే ధర్మశాస్త్రాన్ని అవబోసన కొట్టేశారు వీళ్ళు పరిసయ్యులు. అదే చేస్తారు. ప్రజల్లో కూడా వీళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని బాగా అనుసరిస్తారనే ఒక నానుడి కూడా ఉందన్నమాట పరిసయ్యులు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే యేసు ప్రభువారు మరి ఈ పరిసయ్యులు ఎక్కడి నుంచి వచ్చారు అర్థమైందండి. ఈ సైలెంట్గా ఉన్న 400 సంవత్సరాల్లో ఈ పద్ధతి క్రమాలన్నీ మారినాయి. దాని వలన ఎవరు వచ్చారంట? దేవుడు పంపించే దూతలు మానేశారు. ఎవరు? ప్రవక్తలు మానేశారు. అయిపోయింది, దేవుడు ఆపేశాడు కదా. వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ పరిసయ్యులు తయారయ్యారు, సద్దుకాయలు తయారయ్యారు. చూసారా? ఎవరు రావట్లేదు కాబట్టి వీళ్ళే తయారయ్యారు. ఇక్కడ ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, జనాలకు బోధిస్తూ, జనాలకు నేర్పుతూ వీళ్ళు రెడీగా ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ అన్నమాట. అయితే ఇటువంటి సమయంలో మరి యేసుక్రీస్తు వారు వచ్చారు. వారు చదువుకున్నారు చక్కగా. అవునా? చదువుకున్న తర్వాత దాన్ని అవపోసని పట్టేశారు. ఆ ధర్మశాస్త్రం చెప్పేస్తారు ఆవలేలాగా వారు. అవునా? పట్టేశారు. అయితే దాంట్లో ఉన్న సారాన్ని, జ్ఞానాన్ని అర్థం చేసుకోవట్లేదు. దాంట్లో ఉన్న సారాన్ని, జ్ఞానాన్ని అర్థం చేసుకోవట్లేదు. వాక్యాన్ని ఆయన వస్తానన్నాడు, మరి ఆయన వచ్చాడా లేదని పరిశీలన చేసుకోవట్లేదు. వాళ్ళు మొండిగా ఆచారాలు వారి తల్లిదండ్రులు చెప్పినాయి, వాళ్ళు చేసినాయి, వీళ్ళు చదివినాయి, వాటన్నిటిని తీసుకొని వీళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ ఆ వాక్యములో ఏముంది? ఏంటండి ఆ వాక్యంలో ఏముంది? దేవుడు వస్తానన్నాడు, వచ్చాడా రాలేదని పరిశీలన చేసుకోవట్లా. ఈ రోజుల్లో మనం కూడా అంతేనండి. అవునా? అదిగో అక్కడేదో జరుగుతుంది, అదిగో ఇక్కడేదో జరుగుతుంది అంటున్నాం. కానీ వాక్యాన్ని తీసి, ఆ రిఫరెన్స్ తీసి దాన్ని
చెప్పగలుగుతున్నావా? చూడగలుగుతున్నావా? పరిశీలించగలుగుతున్నావా? పరిశీలించాలి మన వాక్యాన్ని, చెప్పగలగాలి మన వాక్యాన్ని. ఆ వాక్యము బట్టి మనము ఏం జరుగుతుందనేది అర్థమైంది. దేవుడు ఇచ్చిన సూచనలు. మరి యేసుప్రభువు వారు వచ్చారు, అక్కడ సూచనలు ఇచ్చాడు, వస్తానని కూడా. మరి అలాంటి సమయంలో ఇక్కడ యేసుప్రభువు వారు వచ్చేటప్పుడు, వచ్చిన తర్వాత అర్థం కావట్లా వారికి, దేవుడు వచ్చాడా లేదా, అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు, అవునా? అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనం దాంట్లోనే చూద్దామండి. 16:12. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దుకేయులు అని వారి బోధన గురించి జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. ఏం జరుగుతుందంటే, ఒక రొట్టె తింటున్నారు. తినేటప్పుడు అది చేతులు కడుక్కున్నారా లేదా అని వీరు ఎవరు వచ్చారంట? పరిసయ్యులు సద్దుకేయులు వచ్చి యేసుప్రభువు వారిని చేతులు కడగకుండానే వారితో కూర్చొని తినేస్తున్నావే, ఇది కరెక్టా? మోసే ధర్మశాస్త్ర ప్రకారము ఇది వాళ్ళ గుడ్డివారితో, కుంటివారితో, మోగవారితో నువ్వు కూర్చొని తింటున్నావు, ఇది కరెక్టా అని అడుగుతున్నారు. యేసుప్రభువు వారిని నిలదీస్తున్నారు. అసలు ఎవరు తగ్గించుకున్నాడు, ఆయనకు ఆయన వారి మధ్యలో సంచరిస్తున్నాడు, వారితో భోజనం చేస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు, దెయ్యాలు వదలగొడుతున్నాడు, అని స్వస్థతలు ఇస్తున్నాడు అని ఆలోచించలేదు వాళ్ళు. ఆలోచించాల్సిన విషయం ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి? దేవుడు అనేవాడు క్వాలిటీ ఏంటి, ఎలాగా, ఏమిటి, ఏం జరుగుతుంది, మనం ఏం నేర్చుకోవాలి, దేవుడు నిజంగా ఏం మేలు పొందుకున్న తర్వాత మనం ఎలాగ ఉండాలని ఆలోచించట్లేదు. అక్కడ ఏమొచ్చింది? వాళ్ళకి అసూయ వచ్చింది. ఏమొచ్చింది వారికి? యేసుప్రభువు వారు పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతుంటే వీరికి ద్వేషము పెరిగింది. ఇంకేమొచ్చింది? వీళ్ళ వేషధారణ బయటపడిపోతుందని కూడా భయం వేసింది. వీళ్ళ అధికారము వీరి నుంచి చేయి జారిపోతుందని వీళ్ళకి భయం వేసింది. అందుకే యేసుప్రభువు వారిని ఏం చేశారు? సిలువ వేసి చంపేశారు. ప్రధాన పాత్ర వీళ్ళదే. మరి మోసే ధర్మశాస్త్ర ప్రకారం అన్యాయంగా ఒకరిని చంపొచ్చా? అన్యాయంగా అబద్ధాలు చెప్పొచ్చా? మరి యేసుప్రభువు వారి దగ్గర ఏ నేరము కనపడలా, తీసుకెళ్ళారు కానీ సరిపోలా. కానీ అనవసరంగా ఏం చేశారు? చంపేశారు సిలువ కేసు, అవునా? మరి దానివల్ల ఎంత పాపం అండి. వారు గ్రహించట్లా. అసూయ, ద్వేషము, క్రోధము, కామము, మదము, మాత్సర్యము ఇవన్నీ పెరగడం వలన, ఎదుటి మనిషి మీద ద్వేషం పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ అంధకారం అయిపోతుంది జీవితం. మనకు అర్థం కావట్లేదు దేవుడి మహిమ, మనకు అర్థం కావట్లేదు దేవుడి యొక్క కార్యాలు. చూసారా? పరిసయ్యులు సద్దుకేయులు కాచి వడపోసారు జీవితాన్ని కూడా. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని అసలు విషయం గ్రహించట్లే. ఈరోజు కూడా మనము వాక్యం చెప్పేటప్పుడు వాక్యం తీసి చదవం, ఆ రిఫరెన్స్ తీసి చూడము, ఆ రిఫరెన్స్లో ఏం దేవుడు మాట్లాడుతున్నాడని మనం చూడం. ఏమండి? ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టు వెళ్ళిపోతూ ఉంటాం. అది ఎలా తెలిసిద్ది మనకి, అవునా కాదా అని? ఆ రిఫరెన్స్ బట్టి మనం చూడాలి, వాక్యాన్ని బట్టి మనం చూడాలి, అవునా? అప్పుడు ఆ సారం అనేది మనకు అర్థమైంది. అది తెలియకుండా మనం ఎలా ముందుకెళ్ళగలమండి, అవునా? ఇక్కడ పులిసిన పిండి బోధ గురించి జాగ్రత్త అన్నాడు దేవుడు. మనం ఎటువంటి బోధ వింటున్నాం, ఎటువంటి వాక్యాన్ని వింటున్నాం, ఎటువంటి ఆత్మీయత స్థితిలో ఉన్నాము, ఎటువంటి మనుగడలో మనం నడుస్తున్నాం, ఎటువంటి సంఘంలో నడుస్తున్నాం, ఎటువంటి ప్రార్థనలో నడుస్తున్నాం, దేవుడు ఏం చెప్తున్నాడు, మన దిద్దుబాటు ఏంటి, మన ప్రవర్తన ఏంటి, మన నడవడిక ఏంటి, మన వాక్యం ఏం చెప్తున్నాడని దేవుడి గురించి మనం తెలుసుకోవాలి. ఎన్నాళ్ళు పులిసిన పిండిలాగా ఉంటాం మనం? పులిసిపోయి ఎన్ని రోజులు పులిసిద్ది? ఒకరోజు పులిస్తే ముద్దు, రెండో రోజు పులిస్తే ఏమైంది? వాసన, మూడో రోజు కంపు కొట్టిద్ది, నాలుగో రోజు తింటాకి పనికిరాజు బూజు పట్టిద్ది, అవునా? అయితే మనం ఏం చేస్తున్నాం? పులిసిపోయి ఎందుకు పనికిరాని పిండిగా ఉంటుంది ఈ బోధ వలన. బోధన పరిశీలించుకోలేము, దేవుడు ఏం చెప్తున్నాడు అర్థం చేసుకోలేము, దేవుడు మాటని, దేవుడు వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేము. అక్కడ ఆ స్థితి నుంచి మనం కదలలేకపోతున్నాం, అవునా? పక్షవాతం గల అతను ఏం చేశాడండి? కోనేటిలో దిగితే నమ్మకం, మొదటగా దూత వచ్చి ఆ కోనేటిలో ములిగిద్దంట. ములిగిన వెంటనే ఎవరైతే కోనేలోకి వెళ్ళి అక్కడ ములిగి లెగిస్తారో వాళ్ళకి స్వస్థత వచ్చిద్దంట.
అతని ముందు ఎంతోమంది వచ్చారు కానీ అతను ములగలైపోయాడు. అక్కడికి వెళ్ళేలా ములిగేశారంట అందరూ. చూసారా? అవుతుందా? అవట్లా. దేవుడు వచ్చి ఇసుక పుట్టేసింది ఆయనకి లాస్ట్కి. నువ్వు స్వస్థపడాలని కోరుకుంటున్నావా అని అడిగాడు దేవుడు. అవునయ్యా, ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను, అక్కడికి వెళ్ళేలోపు ఎవరోటి ములుగుతున్నారు, ములిగే పాటికి మన పని అయిపోతుంది, నేను మట్టుకు ములగలేకపోతున్నాను అన్నాడు. యేసుప్రభు వారు వెంటనే నీవు స్వస్థపడిపోతావు అన్నాడు. క్షమించాను అన్నాడు ఆయన పాపాలు. వీళ్ళు చూసారా, సద్దుకాయలు పరిచయాలు, ఎవరైనా క్షమించడానికి అని ఆలోచించలా. ఈ భూమి మీద పాపాలు క్షమించగల అధికారం ఎవరికి ఉందండి? దేవుడికి. దేవుడికి ఉంది ఆ క్యారెక్టర్. అవునా? ఆ దేవుడు క్యారెక్టర్ ఏంటి అసలు? యేసుప్రభు వారు క్షమించడం ఏంటి అసలు? క్షమించే అధికారం ఏంటి అంటే ఈయన ఎవరు అని అక్కడ కూడా వాళ్ళు ఆలోచించలా. పిండేమైంది? పులిసిపోతుంది. మా తాత చెప్పాడు, మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మెస్సయ్య వస్తే ఎదురుకుండా కనపడతాడని. వాక్యాన్ని పరిశీలించుకోవాలి ఇప్పుడు కూడా. అవునా? ఏ క్షణమున వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు దేవుడు. ఇప్పుడు వాక్యం ఏంటంటే, అవునా, అందుకని దేవుడు ఏం చేయమన్నాడు? మీ నడువులు కట్టుకొని నిబ్బరంగా దేవుడు ప్రార్థన చేయమన్నాడు. అవునా? ఆయన వెతకమన్నాడు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. ఏ గడియ వచ్చాడో, ఏ సమయాన్ని వస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు, సిద్ధపాటు కలిగి ఉండమన్నాడు దేవుడు. అవునా? అయ్యా, నేను ఆకాశం ఎర్రగా ఉన్నప్పుడే వస్తాను, అప్పటి వరకు నువ్వు మారమాకని చెప్పరా దేవుడు. మనం ఆయనకన్నా తెలివైన వారమైన తెలుసు ఆయనకి, ఆ క్షణాన్ని మారిపోతామని. అందుకే దేవుడు అన్నాడు కమింగ్ సూన్ అన్నాడు, కానీ ఎప్పుడు వస్తాడో దేవుడు చెప్పలేదు. అవునా? వస్తున్నాను త్వరలో అన్నాడు దేవుడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ క్షణాన్ని వస్తాడో తెలియదు, ఏ గడిని వస్తాడో, ఏ రోజున వస్తాడో తెలియదు. అంటే ఏం చేయాలి? మనము రెడీగా ఉండాలి. అవునా? ట్రైన్ ఎక్కడానికి, రైల్వే స్టేషన్ వెళ్ళడానికి 6ంటికి ట్రైన్ అయితే మనం 5ంటికే అక్కడ ఉంటాం. అవునా? 5ంటికంటే ఒక రోజు ముందు నుంచి మనం రెడీ అవుతాం. ఏ బట్టలు పెట్టుకోవాలి, ఏ బండి వేసుకోవాలి, ఏమంటే ఏ షర్ట్ వేసుకోవాలి, ప్యాంట్ వేసుకోవాలి అని రెడీగా ముందుగానే మనం ప్రణాళిక చేసుకుంటాం. అలాగే వారం 10 రోజుల ముందే మనము ఆ భోగి ఖాళీ ఉందా లేదా అని టికెట్ కూడా బుక్ చేసుకుంటాం. అవునా? ఎక్కడో వెళ్ళే ఊరికే నెల రోజుల నుంచి ఒక ప్లానింగ్ ఉంటుంది, 10 రోజుల నుంచి ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక రోజు నుండి నువ్వు వేసుకునే వస్త్రాలకే ఒక రోజు నుంచి ప్లానింగ్ ఉంటుంది, ఆ స్టేషన్ ట్రైన్ అందుకోవడానికి 1 గంట ముందు ప్లానింగ్ ఉంటుంది. అవునా? మరి పరలోక పట్టణానికి చేరడానికి ఏ ప్లానింగ్ ఉండాలి? ఎన్నిసార్లు నువ్వు కరసత్తు చేయాలి, ఎన్నిసార్లు నీ భోగి రిజర్వేషన్ ఖాళీ అయిందా, కరెక్ట్గా ఉందా, నీ సీట్ నెంబర్ కరెక్ట్గా ఉందా, నీ పేరు రాయబడి ఉందా పరలోక రాజ్యంలో గ్రంథంలో అని చెక్ చేసుకోవాలి మనం. అవునా? హల్లెలూయా, థ్యాంక్ యూ. పిండి ఏమవుతుంది? పులిసిపోతుంది. పిండి ఏమవుతుందండి? పులిసిపోతుంది. ఏమవుతుంది? ఆ పిండి అంతా మురిగిపోతుంది. అటువంటి బోధ కాదు, చెక్ చేసుకోండి అన్నాడు దేవుడు. అలాగే జాగ్రత్తగా కూడా ఉండమన్నాడు దేవుడు. అవునా? అలాగే మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనం చదువుదామండి. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? ఇంకో వ్యక్తిని కూడా కలిపాడు దేవుడు అక్కడ. మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. ఆయన చూచుకునుడి, పరిసయ్యులు పులిసిన పిండిని గురించి, హేరోదు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో హెచ్చరింపగా. చూసారండి? జాగ్రత్త పడమన్నారు. అప్పుడు వారు తమ యొద్దనున్న రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకునిరి. చూసారా? రొట్టెలు లేవని తమలో ఆలోచించుకునిరి. ఈరోజు మనం ఆలోచిస్తున్నామా? ఈ వాక్య ప్రకారం మళ్ళీ ఏం పులిసిన పిండి ఉంది, ఇంకా దేవుడే కార్యం చేయలేదు అంటున్నాడా? బైక్ ఇవ్వలేదు ప్రభువా సంవత్సరం నుంచి అడుగుతున్నాను, ఇంకా ఇవ్వలేదయ్యా, ఏం దేవుడు అయ్యా అని అంటున్నావా? పిండి పులిసిపోయినట్టే. ఈ పరిచయాల బోధకులు కూడా ఏమన్నారు? దేవుడు అద్భుతాలు చేస్తే ప్రభువా ఇంకో అద్భుతం చేయి చూద్దాం అన్నాడు. దేవుడు ఏమన్నాడు? అద్భుతాలు ఏం లేవు, యోనా 3 దినములన ఒడ్డున పడ్డాడు. అలాగే మనిషి కుమారుడు కూడా ఏమవుతాడంటండి?
3 దినముల తర్వాత తిరిగి లేస్తున్నాడు. అటువంటి అద్భుతం తప్ప నుంచి ఇంకేం లేదన్నాడు. అప్పుడైనా పరిశీలించాలిగా వీళ్ళు, అప్పుడైనా ఆలోచించాలిగా వీళ్ళు. ఆలోచించాలా? గ్రహింపాత్మ కావాలి మనలో. మళ్ళీ ఏం కావాలండి? గ్రహింపు కావాలి. పిండి పులిసిపోతుందంటే ఏం చేయాలి? మీకు ఒకటి తెలుసండి, పాలు ఎరక్కుండా ఏం చేస్తారు తెలుసా? పెద్ద పెద్ద దేశాల్లో కాసినప్పుడు పాలే ఎందుకని కాయాలండి పాలని తెలుసా? దాంట్లో ఒక యాసిడ్ ఉండిద్ది, ఒక రకమైన బ్యాక్టీరియా ఉండిద్ది. ఆ యాసిడ్ ఉండడం వల్ల ఏమైందంటే పాలు ఇరిగిపోయేటట్టు చేస్తాయి. ఆ విరక్కుంటే ఏం చేస్తారంటే పాలలో ఉప్పేస్తారు. ఏమేస్తారండి? ఉప్పేస్తారు. ఉప్పేయడం వల్ల అది ఏమైంది? సరి సమానంగా ఉంటుంది, విరగదు. అప్పుడు మనం పాలు కాసిన ఏ టయానికి ఇబ్బంది ఉండదు. అవునా? దాన్ని న్యూట్రల్ చేయాలి అంటే ఏంటి? సమానం చేయాలన్నమాట. అర్థమైందా? పాలు ఇరగకుండా ఉండాలంటే ఉప్పేయాలి. ఉప్పేసి కాస్తే పాలు ఇరగవు. కడుపులో గ్యాస్ ఎక్కువైందండి, ఏమేస్తారు మీరు? గ్యాస్ ట్యాబ్లెట్ వేస్తారు. అవునా? ఆ గ్యాస్ ట్యాబ్లెట్ ఏంటి? కడుపులో ఉండేది HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. అవునా? దాన్ని మనం ఏం చేయాలి? యాసిడ్ కనుక బేస్ వేయాలి. అవునా? ఆ ట్యాబ్లెట్ అనమాట బేస్ వేసినప్పుడు ఆ 2 న్యూట్రల్కి వస్తాయి. న్యూట్రల్కి వచ్చినప్పుడు అప్పుడు గ్యాస్ పోయిద్ది మనకి. అవునా? అయితే ఇక్కడ పిండి పులుస్తుంది, ఏం చేయాలి? మన ప్రవర్తన సరి చేసుకోవాలి. దేవుడు అదే అన్నాడు, ఒకరినొకరు చూసుకున్నారు, ఒకరికొకరు ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు ఆలోచన వచ్చిందా మనకి? ఏ బోధ వింటున్నాం, ఏ వాక్యాన్ని వింటున్నాం, ఏ మందిరానికి వెళ్తున్నాం, అసలు మనం దేవుడు అనుసరిస్తుంది కరెక్టేనా, దేవుడు ఏం చెప్తున్నాడు, ఏ బోధల ప్రకారం నడుస్తున్నాం, ఏ వాక్యం ప్రకారం నడుస్తున్నామని. ఇక్కడ లూకాసు సువార్త 12వ అధ్యాయం 1వ వచనం ఇంకా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మొదటిగా జాగ్రత్త. పులిసిన వ్యక్తులతో జాగ్రత్త. పులిసిన వ్యక్తులు అంటే ఏంటి? ఇంకెందుకు ప్రార్థన, ఇంకెందుకు మందిరము, దేవుడు నీకేం కార్యం చేశాడు? ఒక అనారోగ్య సమస్య రాగానే నువ్వేమంటావు? దేవుడు చిన్నప్పటి నుంచి నేను దేవుడిని ఆరాధించా, ఇప్పుడు అనారోగ్య సమస్య వచ్చిందే. మరి యోబు గారు ఏమన్నాడు? మేలేనా, కీడు అనుభవించడానికి మనకి సాధ్యం కాదా? దేవుడు ఏదైనా సరే ఆయనకే మహిమ ఘనత అన్నాడు. అవునా? అబ్బా, యోబును చూసి దేవుడు ఆశ్చర్యపోయి 2 దీవునిచ్చాడు. అవునా? థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మరి మొదటిగా పులిసిన వ్యక్తులతో జాగ్రత్త, రెండవదిగా పులిసిన బోధతో జాగ్రత్తగా, మూడవది ఏంటిది? ప్రవర్తన జాగ్రత్త. ఆలోచించుకోవాలి. అవునా? ఆలోచించుకోవాలి. నెక్స్ట్ లూకాసు సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. అంతలో ఒకరికొకడు తొక్కుకున్నట్లు వేల కొలది జనాలు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగిను, పరిచయులు వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. మరుగైందేది బయలుపరచకపోబడదు, రహస్యమైనదేది తెలియకపోబడదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకుంటున్నారని వెలుగులో వినబడును, మీరు గదుల యందు మాట్లాడుకుంటున్నారని వెలుగులో వినబడును, చెవులో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. దేవుడు ఏమంటున్నాడండి ఇక్కడ వాక్య ప్రకారము? తన శిష్యులతో పులిసిన పిండి వేషధారణ. ఏంటిదండి? వేషధారణతో పిండి ఎలా పులిసిపోతుందంట? పులిసిన వ్యక్తులతో పులుస్తుంది. ఇందాక నేను చెప్పే కదా, పాలలో ఎంత తోడేయాలి అంతే వేయాలి, అంతకు మించేస్తే ఏమైతే పులిపోయిపోతుంది. అవునా? రెండవదిగా బోధ కరెక్ట్గా ఉందా లేదా, రెఫరెన్స్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా, బైబిల్ అనుసరిస్తున్నామా లేదా అనేది మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. అవునా? మరి మూడవదిగా ఏముందండి? పరిశీలించుకోవడం ఒకరినొకరు. అవునా? మనం ఎలాగున్నాం, మన పరిస్థితులు ఎలాగున్నాయి. మరి నాలుగవది ఏంటిదండి? వేషధారణ. వేషధారణ అంటే ఏంటి? తర్వాత ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏమంటావు నువ్వు,
ప్రార్థన ప్రార్థన అంటాం. మళ్ళీ తర్వాత ఇడ్లీలో ఉప్పు తక్కువైంది. ఏంటి ఇడ్లీని మొహంలాగా ఉంది, చట్నీ కారం ఎక్కువైపోయింది, ఎవడు తింటాడు దీన్ని అని ఇసురు కొట్టామనుకో ఉపయోగం ఉండిద్దా? అదే అన్నాడు దేవుడు, వేషధారణ. ఏమండి? వేషధారణ. ఇప్పుడు ఎలాగున్నామో ప్రార్థన ముగిసిన తర్వాత కూడా అలాగే ఉండాలి. అవునా? దేవుడు సాత్వికమైన మనసుని ధరించుకోమన్నాడు. అవునా? అలాగే కొరింథీయులకు 1 కొరింథీయులు 1వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు మనం చదువుకుందామండి. ఐదు నుండి 9 వచనాలు. యేసు దినమందు ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుడికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మ మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలంతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగించవలను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దను పులియజేయనని మీరు ఎరగరా? మీరు పులిసిన పిండి లేనివారు గాను కొత్త ముద్ద ఊటికై ఆ పాత్రైనను పిండిని తీసి పారవేయడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన గనక పాతదైన పులిసిన పిండితో దుర్మార్గత్వమును దుష్టత్వమును పులిసిన పిండితో కాక నిష్కాపటమును సత్యమును పులిన పిండితో పండుగ ఆచరించదము. జారులతో సాంగత్యము చేయవద్దు అని నా పత్రికలో మీకు వ్రాయబడి నుండినని. అయితే ఇహలోకపు జారులతోను లోబులతోను దోచుకున్న వారితోను ఏమండి సాంగత్యము చేయొద్దని చెప్తుంది వాక్యం. అవునా? లేదండి, నేనంత పర్ఫెక్ట్గానే ఉంటానండి పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు అని మనం అనుకోవచ్చు. అయితే మన సావాసం ఎలాగుంది, మన సాంగత్యం ఎలాగుంది, మన సమయం ఎవరితో గడుపుతున్నాము అనేది కూడా పిండి ఏమైపోద్దంట, పులిసిపోద్దంట. దుష్టత్వం ఉన్న వారితో స్నేహం చేయడం వల్ల ఏమైంది? పిండి పులిసిపోతుంది. అవునా? ఒక మామిడి పండు బాగా నిగనగలాడుతుందండి, టేస్ట్గా ఉండేది, కాస్ట్లీ మామిడి పండు. అవునా? ఆ మామిడి పండు పక్కన ఇంకో పండు కూలిపోయింది. పండు కూలిపోయింది, కొద్దిగా కూలింది. ఏమైందిలే రేపు కోసుకొని తినొచ్చు అని అనుకున్నాడు ఒక వ్యక్తి. రెండో రోజుకి ఏమైంది? ఆ కుళ్ళు కొద్దిగా ఎక్కువైంది. ఈ సమయం కుదరలేదు నాకు, తర్వాత ఒక రోజు కోసుకుందాలి అనుకున్నాడు. ఆ కుళ్ళల్లా దీనికి అంటిందా లేదా? అంటే ఇది పాడైపోతుంది, ఇక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయిపోయింది. అది అక్కడే ఉండిద్దా? అటు నుంచి ఇటు వచ్చింది. కొద్దిగా గమనించాల. ఫస్ట్ రోజు, రెండో రోజు కూడా గమనించాల. మూడో రోజుకి ఏమైంది? ఇది సగం పాడైపోయిన తర్వాత ఇది కూడా సగం పాడైపోయింది. లోపల 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 బయట కాదు, లోపలికి ఎంటర్ అయిపోయింది పురుగు. అది మధ్యలోకి. ఏమండి? ఆ మధ్యలోకి పురుగు ఎంటర్ అయితే మనం చూడగలమా? లోపలంతా డొల్ల చేసేసింది, బయటికి బాగానే ఉంది కాయ. పట్టుకోగానే పురుగులు వచ్చేసినాయి బయటికి. ఉపయోగం ఉండిద్దా? మనం అనుకుంటాం మంచి సాంగత్యమే చేస్తున్నాం. మనం తాగట్లేదుగా, మనం తిరగట్లేదుగా, మనం మాట్లాడట్లేదుగా, మనము దొంగతనం చేయట్లేదుగా, మనకేమవుదా అనుకోవచ్చు. వాడిని ఎంకరేజ్ చేసినా మనం కూడా పాపస్తులమే. వాడిని సపోర్ట్ చేసినా మనం కూడా పాపస్తులమే. దుర్మార్గత, దుష్టత్వము ఏంటంట? దేవుడితో పాటు మనం కూడా మృతులందు సజీవులై లెగాలంటే ఏం కావాలి? పాత్ర పులిసిందై ఉండకూడదు, పిండి పులిసిందై ఉండకూడదు. అది ఉంటే తీసి పడేమన్నాడు. పాత్ర కూడా తీసి పడేమన్నాడు. కొత్త పాత్ర తీసుకోమన్నాడు. క్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా అండి? క్రీస్తు ద్వారా తీసుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నూతన విధానంలో దేవుడు మనల్ని కాచి కాపాడి రక్షిస్తాడు. అవునా? అయితే పరిసయ్యులు ఇక్కడ ఏం చేస్తున్నారు, పరిసయ్యుల ప్రవర్తన ఎలాగుంది అని ఇప్పుడు మనం పరిశీలిద్దామండి. ఎప్పుడైతే దీనిలో మనం వచ్చామనుకోండి, 4 పాయింట్లు కూడా చదువుకుంటే వాక్యము, అప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది.
మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుండి 13 చూద్దామండి. ఈ పరిసయ్యుల ప్రవర్తన ఎలాగుంది, అసలు ఏం చేశారు? ప్రభు వీళ్ళతో జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు. అసలు ఏముంది వీళ్ళలో? 9వ అధ్యాయము 9 నుండి 13 చూద్దామండి. యేసు అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్టి యొద్ద కూర్చుని ఉన్నప్పుడు మత్తయ్య అనే ఒక మనుషుని చూసి నన్ను వెంబడించని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించును. ఇంటిలో భోజనము చేయొచ్చు యేసు కూర్చునగా ఇదిగో సుంకరులు పాపులు అనేకులు వచ్చి ఆయన యొద్దకు శిష్యుల యొద్దకు కూర్చుండ్రి. పరిసయ్యులు అది చూచి మీ బోధకు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయనను శిష్యులు అడిగిరి. చూసారండి, కలిసి ఉన్నాం మనం. యేసు ప్రభువారు పాపులతోనూ సుంకరులతోనూ ఏమండి రోగిష్ఠులతోనూ రకరకాలతో వాళ్ళందరితో చక్కగా కలిసి మెలిసి అక్కడ దేవుడు భోజనం చేస్తున్నాడు. అయితే ఎందుకు అలాగున్నావు అని క్వశ్చన్ చేస్తున్నాడు. వీళ్ళకేంటి? ప్రత్యేకంగా ఉండాలి. మనం పాస్టర్మే, ఏమండి మనము దైవజనుడివే అని ఒక ప్రత్యేకత వీళ్ళకు ఉండాలి. మరి ఎదుటి వ్యక్తి యొక్క సమస్యను మనం తెలుసుకోలేకపోతే, వారి గురించి ప్రార్థన చేయలేకపోతే, వారితో మనం సహవాసం చేయలేకపోతే ఎలా మారుతాడండి మనిషి? అవునా? మరి యేసు ప్రభువారు పాత నిబంధనలో ఏం చేశాడు? ధర్మశాస్త్ర ప్రకారము అది వేరు. అవునా? కొత్త నిబంధన వచ్చేపాటికి ఇక్కడ ఏమైంది? దేవుడు మన మధ్యలోనే మనతో సహవాసం చేశాడు. అవునా? అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని ఇక్కడ దేవుడు ఏం చేశాడు? మార్చాడు, అప్డేట్ చేశాడు. కానీ వ్యర్థ పాలన కోసం కాదు. అవన్నీ మనుషులు ఎలా చేస్తున్నారు? చేయకూడదంటే చేయడం వల్ల ఏమైనా వచ్చిద్దాన్ని రకరకాలుగా సృష్టిస్తున్నారు. అవునా? ఇప్పుడు ఒక బలి అర్పణ తీసుకొస్తున్నారు. పావురాన్ని బలి ఇవ్వచ్చారు, పాపం చేస్తారు. ఆ పావురాన్ని బలి ఇవ్వడం, ఆ గొర్రెని ఏమండి నిర్దోషమైన గొర్రె పిల్లని తీసుకురావడం, పాలు విడిచినది, ఇంకొకటి రెండింటిని తీసుకురావడం, ఆ రెండింటిని తెచ్చిన తర్వాత ఒకదాన్ని దోషము దాని మీద మోపి ఇంకో దాన్ని వదిలివేయడం, దీన్ని అర్పించడం, దాని రక్తాన్ని తీసుకొని ఎవరైతే పాప బలిగా తీసుకొచ్చారో వారి మీద ప్రోక్షించడం, వాళ్ళని పరిశుద్ధపరచడం, వీళ్ళు పరిశుద్ధపరచుకోవడం చేశారు. అవునా? అదంతా దేనికి? ఇంత క్రమం మనం చేయటం కన్నా పాపం చేయడం మానేవచ్చుగా అని హృదయం రావాలని దేవుడు ప్రాసెస్ పెంచాడు. అయితే వీళ్ళేం చేస్తున్నారు? పద్దా చేసేది అలవాటు అయిపోయిందిగా అని చెప్పి తీసుకురావడం కొయ్యడం, తీసుకురావడం కొయ్యడం, తీసుకురావడం కొయ్యడం. అవునా? ఇక వాళ్ళకి బాధ అనిపించట్లా. చేమను మనం తొక్కాము, బాధ అనిపించిద్దా? అనిపించదు. అదే ఒక కుక్కని గుద్దామనుకోండి, అయ్యో పాపం అనుకుంటాం. అదే ఒక మనిషిని గుద్దామనుకో, వామ్మో నాయనో అంటాం. అవునా? ఎంత డిఫరెన్స్ ఉందో మనకి. అలాగే దేవుడు ఇలాగ వీటిని చంపేస్తున్నారే, వీటిని చంపేయడం కాదు, ఒక మనిషి బలవుతేనే వీళ్ళు ఆ జాలి, ఒక భయమో ఒక దయ వీళ్ళకి వచ్చిందని చెప్పి దేవుడే దిగొచ్చేసాడు. చూసారా? మనిషి రూపంలో. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? పరిచయాలు వాళ్ళతో సమానంగా కూర్చోవడం ఏంటి, వాళ్ళతో తినడం ఏంటి, వాళ్ళతో తాగడం ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నారు. అవునా? ఈరోజు కదా దేవుణ్ణి మనం అడుగుతున్నాం ఏమని? అయ్యా నాకన్నా వెనకొచ్చారయ్యా, వాళ్ళు ముందే వృద్ధైపోతున్నారయ్యా, నేను వెనకనే ఉంటున్నానయ్యా, నేనేం సంపాదించుకోలేకపోతున్నానయ్యా, నేనేం వెనకేసుకోలేకపోతున్నాయా అని మనం అనుకోవచ్చు. మనం అభివృద్ధి పొందట్లేదని. దేవుడు ఏం చేశాడు? ఒక ఉపమానం చెప్పాడు. 2 కుమారులు ఉన్నారు, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు. చిన్న కుమారుడు ఏం చేశాడు? లోకానుసారం జలసాలు ఎక్కువైపోయినాయి. అవునా? నా ఆస్తి నాకు పంచిచ్చే అన్నాడు. దేవుడు ఆ తండ్రి దగ్గర ఉంటే ఆ యొక్క సుఖభోగాలన్నీ అనుభవిస్తున్నాడు చక్కగా కదా. అవి కాదు, ఇంకా లోకంలో ఏదో ఉందో ఏదో చూసొద్దామని చెప్పి మొత్తం ఉన్నదంతా సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళిపోయాడు లోకంలోకి. ఏమైంది? పందులు తినే పొట్టు కూడా దొరకలే. లాస్ట్కి కట్టుగొడ్డలతో బట్టలు కూడా లేకుండా రావాల్సి వచ్చింది అటువంటి పరిస్థితి. అవునా? మరి ఆయన దగ్గర ఉన్న కుమారుడు ఏమైంది? ఆయనకేమైనా ఇచ్చాడా? ఇవ్వలా.
మరలా వచ్చినప్పుడు చక్కగా విందు చేసి అందరికీ భోజనాలు పెట్టి చక్కగా కౌగిట్లో తీసుకున్నాడు. అవునా? తర్వాత ఏమైంది? ఈయన అడిగాడు, ఆయన ఆస్తి సెటిల్మెంట్ చేసుకున్నాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఉంగరం ఇచ్చాడు ఆయనకి, ఏమంటే చెప్పులు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, ఇంత ప్రేమగా తీసుకున్నాడు, ఇంకా నాకేమి ఇస్తాడని చెప్పి అనుకున్నాడు. అడిగాడు, అన్నీ అడిగిచ్చేస్తున్నా, నాకేంటి నా పరిస్థితి ఏంటి, నాకేమి ఇవ్వట్లేదేంటి అన్నాడు. పిచ్చోడా, నాకు కలిగినవి నీకే అన్నాడు. థ్యాంక్ యూ. నువ్వు ఈరోజు ఏం అడగలేకపోవచ్చు ప్రభువుని, నీకు ఈరోజు ఏమి ఇవ్వట్లేదని బాధపడచ్చు. కానీ వాడు ఎలాంటి వాడు? పొట్టు లాంటి వాడు. ఇవాళ కాదు రేపైనా నిలబడాడు. ఇవాళ కాదు రేపైనా నిలబడా. ఎక్కడి నుంచి అక్కడికి, ఎక్కడి నుంచి అక్కడికి, ఎక్కడ పోందంటే అక్కడికి, అక్కడ పోందంటే అక్కడికి, ఆ ఊరు పోందంటే ఆ ఊరు, ఎటైనా ఎగిరిపోతాడే కాడు. అక్కడ బాగుందంటే ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాడేక. స్టాండర్డ్ కావాలి. స్టాండర్డ్గా నిలిచి ఉన్నావు, నాయన్ని నీవే. దేవుడికి ఏం అధికారాలు ఉన్నాయి? ఆకాశమందు, భూమి యందు, పాతాళలోకమందు సర్వము హక్కులు ఉన్నాయి. పాతాళ తాళాలు కూడా ఉన్నాయి, అన్ని అధికారాలు ఉన్నాయి. సర్వము ఆయన పాదాల కింద ఉంది భూమియు. అవునా? అన్ని నామముల కన్నా పైనామము ఆయన కలిగి ఉన్నది. అవునా? అంతటి సర్వాధికారము నాయన్ని నీవే అంటే ఎంత అదృష్టం అండి. థ్యాంక్ యూ. చూసారా ఎంత శక్తి ఇస్తున్నాడు దేవుడు, ఎంత బలం ఇస్తున్నాడు, ఎంతటి ఇస్తున్నాడు ఆశీర్వాదం దేవుడు. నువ్వు తగ్గి ఉండడం వలనే, దేవుడి ముందు నువ్వు తగ్గి ఉండడం వలనే దేవుడి దగ్గర నిన్ను ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు. వాడు ఎలాగో నిలవడు, అందుకే ఎగిరిపోతున్నాడు వాడు. ఎక్కడా? అక్కడ బాగుందంట లోకంలో అని ఎగిరిపోతున్నాడు. నా సెటిల్మెంట్ నా చేసే అన్నాడు. వాడు ఎట్టగా నిలవడని చెప్పి దేవుడు అందుకే సెటిల్మెంట్ చేసేస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు. ఏం చేస్తాం? ఎగిరిపోయేదాన్ని మనం ఆపగలమా? గోధుమలు గురుగులు కొలిమిలో వేసినప్పుడు ఏమైపోతే మాడిపోద్ది ఆటోమేటిక్గా. పొట్టు, ఈ పొట్టు కూడా అంతే మాడిపోయింది. అక్కడ మాడిపోయింది, ఏమైంది? మళ్ళీ వచ్చి ప్రభువా అనగానే దేవుడు దయాపరుడు కాబట్టి ఆయన జాలి చూపించి వస్త్రాలు ఇచ్చాడు, ఉంగరాన్ని ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమండి? పోగొట్టుకున్నాడు కానీ మళ్ళీ ఇచ్చాడు. కానీ మొదట ఇచ్చినంత ఆశీర్వాదం లేదు. ఈ పెద్ద కుమారుడికి ఉన్నంత ఆశీర్వాదం లేదండి. ఉందా? లేదు. కలిగి ఉన్నదని నావన్నీ నీవే అన్నాడు దేవుడు. అవునా? అయితే ఇంకా మత్తయి సువార్త 9:34 దాంట్లోనే 9:34. ఇంకా ఈ పరిచర్యలో ఏముంది? పులిసిన పిండిలో ఏముంది? ఇంకా పొలవడానికి ఏముంది? 9:34. అయితే పరిచర్యలు అతడు దెయ్యములు అధిపతి వలన దెయ్యములు వెళ్ళగొడుచున్నాడని చెప్పిరి. యేసు వారిలో సమాజంలో మందిరములు బోధించు, దేవుడు సువార్తను ప్రకటించు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తూ సమస్త పట్టణముల యందు గ్రామములందు సంచారము చేసిన. థ్యాంక్ యూ. యేసు ప్రభువారు ఏం చేస్తున్నారంట? అద్భుతాలు చేస్తున్నాడండి, రోగాలు స్వస్థపరుస్తున్నాడండి, ఏమండి ఆరోగ్యాలు ఇస్తున్నాడండి, పడిపోయిన వారు తిరిగి కడుతున్నాడండి, పక్షవాయువులను కడుతున్నారండి, పక్షవాయువుతో వచ్చి వారిని తిరిగి దేవుడు నిలబెడుతున్నాడు. అవునా? అలాగే కుష్టి రోగుల్ని కుష్టి నయం చేయడం అనేది కష్టం, దాన్ని కూడా దేవుడు నయం చేస్తున్నాడు. ఆ రోజుల్లో కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, రకరకాలుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దాన్ని చూసి ఓర్చుకోలేకపోతాడు. ఆ దగ్గర గారడి విద్య ఉంది, అందుకే చేస్తున్నాడు. ఆ దగ్గర ఏమన్నా డబ్బులు ఉన్నాయి, అందుకే చేస్తున్నాడు. ఆ దగ్గర ఏదో ఉందే, అందుకే చేస్తున్నాడు అంటున్నారు. చూసారా? అందుకే దేవుడు ఏమన్నాడు? అసలు ఈయన ఇలాగ చేస్తున్నాడేంటి? ఈయన ఏ వరం కలిగి ఉన్నాడు, ఏం అధికారం కలిగి ఉన్నాడు? గాలి సైతం గద్దిస్తున్నాడే, నీరు సైతం నిమ్మలమవుతుంది. ఆ దెయ్యాలు ఎలా పోతున్నాయి? మనం గద్దిస్తే వెళ్ళట్లేదే అంటే ఏదో అధికారం ఉంది. అధికారం అంటే ఎవరైనా అని పరిశీలించట్లేదు వాళ్ళు. మనం చెప్పాంగా, ఒకరినొకరు పరిశీలించుకున్నారు. ఆ పరిశీలన ఇక్కడ లేదు. ఎందుకు ఇలా జరుగుతుందని ఆయన సువార్త ప్రకటించుకుంటూ ఊరు గ్రామాలు వెళ్ళిపోతున్నాడు. చూసారా? అది అసలు ఏం జరుగుతుందని వారు అర్థం చేసుకోవట్లేదు. వారి బోధ వాళ్ళదే. అలా ఎందుకు చేస్తారు? చేతులు ఎందుకు కడుక్కోరు, కాళ్ళు ఎందుకు కడుక్కోరు అని ఈ చూస్తున్నారు. కానీ నోటి ద్వారా వెళ్ళేది అపరిశుద్ధం కాదు, కానీ బహిర్భూమిలోకి వచ్చేది అపరిశుద్ధం.
మనం ఎప్పుడైనా చూసామా? ఎంత మంచి ఆహారం తీసుకున్నా నోటి ద్వారా తీసుకోవాలి, కానీ వచ్చేది బహిర్భూమిలోకి వెళ్ళాల్సిందే. అవునా? వెళ్ళకుండాదన్న మనం ఆపేస్తామా? ఆపేస్తే ఏమైంది? కడుపు కుళ్ళిపోద్ది, పేగులు కుళ్ళిపోతాయి, కడుపులో వచ్చేస్తుంది, ఇక రకరకాల వ్యాధులు కూడా వచ్చేస్తాయి. అవునా? దాన్ని మనం ఆపలేం, ఎంత కాస్ట్లీ ఇదైనా సరే. దేవుడు అదే అంటున్నాడు, మనం ఏం చేసామని కాదు, మన ప్రవర్తన ఎలాగుందనేది చూడాలంటున్నాడు దేవుడు. అవునా? అలాగే ఇక్కడ మనం వాక్యంలో చూసుకున్నట్టయితే అద్భుతాలు చూడలేకపోయారు, ఓర్చుకోలేక ప్రభు మీద ఇంకేం చేశారు? రకరకాలుగా ఆయన అది చేస్తాడు, ఇది చేస్తాడని, ఆయనకి ఆ అధికారాలు ఉన్నాయి, ఈ అధికారాలు ఉన్నాయని కాదు, గారడీ విద్యలు చేస్తాడని అలా రకరకాల జనాల్ని మాయ కలిపేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అధికారం పోయిద్దిగా, వీళ్ళు పదవులు పోతాయిగా, వీరి మాటలు ఎవరు నమ్మరుగా. అప్పటి వరకు శాస్త్ర పరిశీలన, అయ్యే వందనాలు అయ్యా శాస్త్ర పరిశీలన అన్నారు, కానీ అప్పటి నుంచి ఎవరు పట్టించుకోవట్లా. యేసు ప్రభు అంటే అక్కడ పేరు అనగానే ఇక్కడ జనాలు పొలోమని పరిగెడుతున్నారు. అవునా? ఈరోజు కూడా మనం పరిగెడుతున్నాం. అక్కడ బాగుందంటే రకరకాలుగా, ఇక మనం వాళ్ళని విమర్శించకూడదండి, దేవుడికే వదిలేద్దాం. అవునా? కానీ తెలుసుకుంటారని ఒక మాటని నేను చెప్పాను అంతే. కానీ ఇక్కడ రకరకాలుగా మాయలు చేస్తున్నారు, గారడీ విద్యలు చేస్తున్నారు ఈ రోజుల్లో. అవునా? వాళ్ళు వాక్యాన్ని పరిశీలించుకోవాలి. అక్కడికి వెళ్ళిన వారందరూ కూడా యేసు ప్రభు వారు ఆ రోజు టచ్ అంటేనే పడిపోవడానికి రెడీగా ఉన్నారా? ఎంతమందిని టచ్ అని పడేశాడు దేవుడు. ఏమండి? మరి నిజంగా ఈరోజు మనం అది ఆలోచించుకోవాలి. ఇక మన అంతమించి చాలండి. 12వ అధ్యాయము 22వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దెయ్యములు పట్టినవాడు, గుడ్డివాడు, మూగవాడై ఒకడు ఆయన వద్దకు తేబడును. ఆయన వాడిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడట శక్తి చూపును గలవాడైను. అందుకు ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాదా అని చెప్పుకుని పరిసయ్యుల మాట విని వీడు దెయ్యములకు అధిపతి ఉన్నాడు, దెయ్యాలు వదిలేస్తున్నాడు అంటున్నారు. చూసారా? పేరు వచ్చేస్తుందని భయం వేసేస్తుంది వీళ్ళకి. ఏంటండి? పేరు వచ్చేస్తుందని భయం వేసేస్తుంది. ఈ దెయ్యాలకి పుత్రుడు, అందుకే ఏదైతే చేస్తాడు, మ్యాజిక్లు చేస్తున్నాడు, అందుకే వదిలిపోతున్నాయి అంటున్నాడు. ఈరోజు కూడా ఆ వాక్యం అర్థం చేసుకోవాలి. వారికి నచ్చిందే వాళ్ళు చేస్తున్నారు. ఆ బోధన పులిసిన దాన్ని తీట్లా, పులిసిన పిండిని తీట్లా, అసి పడుతున్నారు, ద్వేషం పడుతున్నారు, కలహాలు పడుతున్నారు, మచ్చరాలు పడుతున్నారు. ప్రభువునే నువ్వు దేవుడి కుమారుడివా, ఏం చేస్తున్నావు, దెయ్యాలు వదిలేస్తున్నావు అండి, నువ్వు దెయ్యవాడివి, నువ్వు మ్యాజిక్లు చేస్తున్నావు అని అడుగుతున్నారు దేవుణ్ణి. వీళ్ళు ఎవరిని అడుగుతున్నారో అర్థం చేసుకోలేకపోతుంది. ఈరోజు కూడా మనం దేవుడిని క్వశ్చన్ చేస్తున్నాం. ఇందాక మనం చెప్పుకున్నాం కుమారుడి గురించి. అవునా? ఇక రకరకాలుగా మనం క్వశ్చన్లు చేస్తున్నాం. పిండి ఏమవుతుంది? క్వశ్చన్కి వచ్చిందంటే పులిసిపోయినట్టేగా. పిండి పులిసిపోయింది, అందుకని అటువంటి పిండి ఉండకూడదు మనలో అని తీసేసుకోవాలి. అలాగే ఇంకోటిగా మనం చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 15:16 అధ్యాయము 1-5 వచనాలు మనం చూసినట్టయితే దేవుణ్ణి శోధిస్తున్నారండి. దేవుణ్ణి శోధిస్తున్నారు. ఏంటి నువ్వు ఈ పని చేయడం ఏంటి, ఎలా చేయడం ఏంటి, అలా చేయడం ఏంటి అని అడుగుతున్నారు. ఈరోజు మనం ఏమడుగుతున్నాం? దేవుణ్ణి అది చెయ్యే, ఇచ్చెయ్యే అంటున్నాం. చేయకపోతే నువ్వు దేవుడు కాదు, చేయకపోతే మందిరానికి రాను, చేయకపోతే ప్రార్థన చేయను, చేయకపోతే దేవుడినే మానేస్తాం. అయితే నువ్వేమవుతున్నావు? పిండి పులిసిపోతుంది. నీ పిండే అర్పణకి పనికిరాదు. అవునా? ఈ పిండి ఏమైంది? ఈ పిండి మురిగైపోతుంది కూడా. ఇది బూజు పట్టిపోతుంది, కుళ్ళిపోతుంది. అవునా? అందుకని ఏం చేయాలి? మనము బోధన పరిశీలించుకోవాలి, హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి, ఒకళ్ళని ఆలోచించుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఎలాగుంది మన ప్రవర్తన, ఎలాగుంది మనం అనుసరిస్తున్నాం, మనం ఎలాంటి బోధన, ఏమండి వేషధారణ ఉందా, ఎలాగా మనం ఉన్నాం, అలాగే మనం అందరితో సమానంగా ఉన్నామా లేదా, అందరితో కలిసిమెలిసి ఉన్నామా లేదా, అలాగే ఇంకా అద్భుతాలు చేస్తుంటే మనం తట్టుకోగలుగుతున్నాం, ఓర్చుకోగలుగుతున్నాం. ద్వేషము, కలహములు, మత్సరాలు, కోదాలు, ఇమతములు, భేదములు ఈ ఉండే యేసు ప్రభువుని ఏం చేశారు? సిలువకి వేశారు.
అవునా? అవన్నీ కూడా మళ్ళీ ఉండకూడదు. అటువంటి పులిసిన పిండి ఉండకూడదు. మళ్ళీ కలహములు, మత్సరములు, భేదములు, హిమతములు, ఏమండి, ఇలాంటివి ఏమి ఉండకూడదని మనలో ఏం చేయాలి? తీసివేసుకోవాలి. అబద్ధ బోధలు, ఆచారాలు, మూఢనమ్మకాలు, దేవుణ్ణి శోధించడము, అలాగే వేషధారణ, ఇవన్నీ మనలో పోవాలని ఈ యొక్క పులిసిన పిండి అనే ఒక వాక్యము ద్వారా మనం ఏం చేస్తున్నామని పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందామండి. రాత్రికాల సమయంలో ప్రభువా, చాలా సమయం అయిపోయింది. మహాపరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, ఇంకా చెప్పాలంటే చాలా వాక్యం ఉందండి. మరి సమయం ఇంకా దాటిపోతుంది కనుక ముగిద్దాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, అవునయ్యా, గొప్ప దేవుడా, అద్భుతగడ, ఆశ్చర్యగడ, వారేదో చెప్పారు, వీరేదో చెప్పారు, మా తండ్రి చెప్పారు, నా తల్లి చెప్పింది, మా తాత ముత్తాత చెప్పాడు, అలా చేయాలి ఇలా చేయాలని మేము అవి వ్యర్థ పాలన ఆచరిస్తున్నాం తండ్రి. అవునయ్యా, పితృపారంపర్యం వ్యర్థ పాలన అయ్యా, నీకు విడిగా ఉండే, నీకు వేరుగా ఉండే, నీకు వ్యతిరేకంగా ఉండే ఈ వ్యర్థ పాలన మాలో తీసివేయండి దేవా. నువ్వేం చెబుతున్నావు? నీ వాక్యం ఏం చెబుతుంది? నీ బోధ ఏం చెబుతుంది? మీరు ఏ విధంగా నడిచారు? ఆ అడుగు జాడలు మేము పరిశోధించుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచు, స్థిరపరచు దేవా. అయ్యా, అటువంటి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. అయ్యా, పరిశోధించుకునే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. దావీదు కుమారుడా, దేవుని కుమారుడా, యేసయ్యా, అయ్యా, ఎందుకు పనికిరాని వాళ్ళమయ్యా? అవునయ్యా, వారు చెప్పారని, వీరు చెప్పారని, వారేదో చేస్తారని, వీరేదో చేస్తారని వారి వైపు వీరి వైపు చూస్తున్నాం తండ్రి. నీ వైపు చూసే హృదయాన్ని మాకు దయచేయను ప్రభా. ఆత్మీయ కన్నులు తెరబట్టుకు మార్గం దయచే, రోషాన్ని, పౌరుషాన్ని దయచే, ప్రార్థనాత్మ దయచే, వాక్యాన్ని పరిశీలించే ఆత్మను మాకు దయచే. అయ్యా, ఏదో చెప్పేసుకున్నాం, ఏదో మాట్లాడేసాం, చేతులు తులిపేసానే విధం కాదు ప్రభా తండ్రి. ఈరోజు ఈ వాక్యాన్ని ఎంతమంది వింటున్నారో వారందరూ కూడా వాక్య పరిశీలనాత్మ దయచేయండి ప్రభా తండ్రి. అయ్యా, నిన్ను శోధించే బిడ్డలుగా కాకుండా, అయ్యా ఇదే చేసేవయ్యా, నాకు సరిపోదయ్యా, అది కావాలి ఇది కావాలి, నేను పదే పదే శోధిస్తున్నాం దేవా, తప్పేనే క్షమించా. అయ్యా, నీ చిత్తాన్ని అడిగి నీ చిత్తం ప్రకారం నడుచుకునే బిడ్డలుగా సిద్ధపరిచా. ఆ ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు లోకం వైపు తిరిగాడయ్యా, సర్వం కోల్పోయాడయ్యా. ఈరోజు మేము కూడా అటువంటి సర్వం కోల్పోయిన పరిస్థితి మాకు రానొద్దయ్యా. నీ నుండి వేరుగా ఉండనివద్దయ్యా. అయ్యా, నీ నుండి వేరైనది తీగ ఏది ఫలించదన్నావు దేవా. అయ్యా, నీతోనే సహవాసం, నీతోనే అయ్యా ఆత్మీయత, నీలోనే అయ్యా కలిసి ఉంటేనే ఫలింపజేస్తానన్నావు దేవా. వాళ్ళ కక్షలు ఉన్నాయి దేవా, హిమతములు ఉన్నాయి దేవా, భేదములు ఉన్నాయి దేవా, కలహములు ఉన్నాయి దేవా, మత్సరములు ఉన్నాయి దేవా, దేశములు ఉన్నాయి దేవా. అయా, ఇంకా ప్రభా తండ్రి అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి దేవా. అయా, గర్వం ఉందయ్యా. అయా, ఇంకేమైనా ఉంటే మమ్మల్ని తీసివేయండి దేవా మాలో. అయా, వాటిని సరి చేసుకున్న బిడ్డగా సిద్ధపరచనయ్యా. అయ్యా ప్రభా తండ్రి, దుష్ట శక్తులకి, అపవాద చోట్లకి, సాతానికి మేము చోటు ఇవ్వకూడదే మా హృదయములు తండ్రి. అయ్యా, మీకే చోటు ఇవ్వాలి తండ్రి. అయ్యా, మా హృదయాన్ని పరిశుద్ధపరచుకునే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. ఈ వాక్యము ద్వారా పరిశుద్ధపరచిన దేవా. అయ్యా, పరిశీలన చేసుకున్నాం దేవా నీ వాక్యము దాదా. ఎరిగి ఎరిగి నేను చెడిపోతిని, యేసుని గాయము నీరేపితే. ఎరిగి ఎరిగి నేను చెడిపోతిని, యేసుని గాయము నీరేపితే. అయ్యా, అటువంటి బిడ్డగా ఉండకూడదయ్యా ప్రభా తండ్రి. నీ గాయమును పదే పదే రేపకూడదయ్యా. అయ్యా, మాలో ఉన్న దోషములు తీసివేయనువా, మూఢ నమ్మకాలు తీసివేయనుదేవా. అయ్యా, పులిసిన పిండి అయితే ఏదైతే ఉందో ప్రభా తండ్రి, అది పాత్రను పాడు చేస్తుంది అన్నావు ప్రభా. అలాగే పిండి మొత్తాన్ని పాడు చేస్తుంది అన్నావు ప్రభా. ముద్ద అయినా సరే అటువంటి ముద్దను మాలో తీసివేయండి దేవా. అటువంటి చెడు పాత్రను మాలో తీసివేయండి దేవా. పులిసిన పనికిరాదన్నావు దేవా. నీ పునరుద్ధానములో ప్రభా తండ్రి పాలు పంచుకొని మీతో పాటు సహజీవనం చేసే హృదయాన్ని మాకు దయచేయి. అయ్యా, నీతో పాటు లేచే బిడ్డలుగా దయచేయను ప్రభా. నీ పరలోక రాజ్యంలో నీతో పాటు సహవాసం, అయ్యా నీతో పాటు ప్రభా తండ్రి యేసయ్యా నీతో కలిసి, అయ్యా నీతో కలిసి, అయితే నీతో మెలిసి, అయ్యా నీతో పరిపాలన చేసే బిడ్డలుగా సిద్ధపరిచి స్థిరపరిచాయా.
పులిసిన పిండిని తీసేయండి దేవా, పులిసిన హృదయాన్ని తీసేయండి ప్రభా, పులిసిన బోధలు తీసేయండి ప్రభా, పులిసిన పరిశోధన తీసేయండి దేవా, పులిసిన ప్రభా తండ్రి ప్రతి ఒక్కటి ప్రభా తండ్రి మాలో ఉన్న అడ్డుపడుతున్న ప్రతి ఒక్కటి తీసివేయండి దేవా. నీ హృదయాన్ని ఎరిగి, నీ మనసుని ఎరిగి, నీ చిత్తాన్ని ఎరిగి, నిన్ను అనుసరించి బిడ్డలుగా నడుచుకునే బిడ్డలకి స్థిరపరిచే, బలపరిచే, శక్తిని దయచి, బలము దయచి, జ్ఞానము దయచి, నజరేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమున్న ప్రభువు తండ్రి, నీ నామం పరిశుద్ధగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్త పరలోక నెరవేందు భూమి యందు నెరవేందు గాక. మన దేహాన్ని నేడు దయచి అపరాధములు క్షమించా, మన అసలు మేము క్షమించిన ప్రకారం దుష్టు యొక్క సోదరులను పడిపోకుండా తప్పించదేవా. మన దేహాన్ని నేడు మాకు దయచేయనువా, మన అసలు మేము క్షమించిన ప్రకారం మన రుణాలు కూడా క్షమించదేవా. దుష్టు యొక్క సోదరులను పడిపోకుండా తప్పించదేవా. రాజ్యము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావం సమస్తము నీకు ఇచ్చేరును గాక. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. మళ్ళీ పులిసిన పిండి, పులిసినది ఏదైనా, పులిసిన ముద్దైనా, పులిసిన కొంచెమైనా ఉంటే తీసేయను ప్రభా. అబద్ధాలు, వేషధారణ, అబద్ధ బోధలు అయ్యా ప్రభా తండ్రి, ఏదైతే నిన్ను శోధిస్తున్నాం, వేధిస్తున్నాం, బాధ పెడుతున్నామో, నీ గాయమును రేపుచున్నామో, వ్యతిరేకత ఉందో అన్నిటిని మాలో ఉన్న తీసివేయండి దేవా. రాత్రికాల సమయంలో పరిశీలించుకొని మా హృదయాన్ని ప్రభా తండ్రి నీకు అప్పించుకునే బిడ్డగా సిద్ధపరిచి స్థిరపరచా. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. బ్లెస్ మహారాజ్ దావీదు కుమార్, ప్రభులు యేసురాజ్ దావీదు కుమార్, ప్రభులు క్రీస్తు మీ అందరికి పేరు పేరు వందనాలండి.